మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో ఇవాళ విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బూరి మైదానంలో శ్రీవారి వైభవోత్సవ సహిత సామూహిక హనుమాన్ చాలీసా సమాపనోత్సవం జరగనుంది. తాడేపల్లి మండలం పెనుమాకలోని శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి పారాయణ మహాయజ్ఞం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉపద్రవాలు జరుగుతున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు హనుమాన్ చాలీసాను మనఃసంకల్పంతో పారాయణ చేయాలని పటమటలోని దత్తపీఠంలో నిర్వహించిన సమావేశంలో స్వామి గణపతి సచ్చిదానంద సూచించారు. ఈ రోజుల్లో అన్ని చోట్ల యువకులు చాలా ఆకర్షణ అవుతున్నారు. యువ జనాంగం ఈ హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడు దివ్యమైనటువంటి మూర్తిని చూడటం కానీ, కార్యసిద్ధి హనుమంతుడిని ప్రార్థన చేయటం కానీ, ఇతర దేశాల్లో మనం వెళ్ళినప్పుడు అమెరికాలో కొన్ని లక్షల మంది యువకులు ఆకర్షితున్నారు. ఇండియా నుంచి బయట దేశానికి వెళ్ళినటువంటి పిల్లలకి అతంత్రమైనటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడ ఉండాలన్నా ఇక్కడికి పరిగెత్తుకు రావాలన్నా తెలియకుండా ఆ సమయం అటువంటి వాళ్ళ పిల్లలకి కూడా నేను ఒకే మాట వాళ్ళకు కూడా చెప్తున్నా, హనుమంతుడిని భజించండి, హనుమాన్ చాలీసా చేయండి, మీకు నెమ్మది అవుతుంది, మళ్ళీ మంచి మార్పులు వస్తాయి. పున్నమి ఘాట్ అక్కడ జరుగుతుంది. ఒక చాలీసా అయిన తర్వాత ఒక సుందరకాండం పారాయణం, ఆ సుందరకాండం లేమైంది అని మళ్ళీ పారాయణం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా మా జతలో మీరందరూ కూడా పాలు పంచుకోండి.